మోడీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. ఆదిలాబాద్, సంగారెడ్డిలో ప్రధాన టూర్లో పాల్గొననున్న సీఎం. బీఆర్ఎస్ పై కోపం ఉంటే తీర్చుకోండి, రైతులు రాష్ట్రంపై పగ పట్టొద్దన్న కేటీఆర్. కాళేశ్వరంపై కుట్ర బట్టబయలు చేసేందుకే మేడిగడ్డ వెళ్లాం. రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందన్న హరీష్ రావు. తెలంగాణలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు. ప్రధాని మోడీ కేంద్ర రక్షణ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సత్వర విచారణ జరగాలన్న ఉత్తమ్. సిరిసిల్లలో నువ్వో నేనో తేల్చుకుందాం. కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్ ఛాలెంజ్. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఎవరిని మోసం చేయాలనే ఆలోచన లేదన్న భట్టి. కరివెన రిజర్వాయర్ను సందర్శించిన కాంగ్రెస్ నేతలు. పాలమూరు ప్రాజెక్టు కింద 1 ఎకరాకు నీళ్లు పారలేదన్న వంశీచందర్ రెడ్డి. బీఆర్ఎస్ కు మరో షాక్. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు, బెదిరింపులకు భయపడేది లేదన్న ప్రతిపాటి. జై తెలంగాణ అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? పరకాల బాధితులకు కేటీఆర్ పరామర్శ. కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ను కాపాడుతోంది. కాళేశ్వరంపై చర్యలు ఏవన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్. నిమిషం నిబంధన 5 నిమిషాల వరకు సడలింపు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండింగ్. సాంకేతిక లోపంతో గంటకు పైగా గాల్లోనే చక్కర్లు. పటాన్ చెరువు ముత్తంగి వద్ద గంజాయి పట్టివేత. 220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న అధికారులు. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దు. రాజకీయ పార్టీలను హెచ్చరించిన ఎన్నికల సంఘం. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం. తిరుపతి న్యాయ సాధన సభలో కాంగ్రెస్ నేతల హామీ. నెల్లూరు ఎంపీ బరిలో విజయసాయిరెడ్డి. మంగళగిరిలో నారా లోకేష్ పై లావణ్య పోటీ. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య కుదిరిన పొత్తు. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, జనసేన గ్రీన్ సిగ్నల్. ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం. పొత్తు, సీట్ల అంశాలపై చర్చించనున్న పార్టీ నేతలు. బెంగళూరులో బాంబు పేలుడు. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. వారిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ కృష్ణను విచారించిన పోలీసులు. శాంపిల్స్ టెస్టులో పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం.